ఏటీవీ డివోషనల్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం నక్షత్రాలు, లక్షణాలు కార్యక్రమంలో జ్యేష్ఠ నక్షత్రం వారి యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి, వారి బలహీనతలు ఏంటి, వారు దేంట్లో రాణిస్తారు, ఇలాంటివన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ జ్యేష్ఠ నక్షత్రంలో చంద్రుడు మరి ఇందాక మనం చెప్పుకున్నాం ఇంతకుముందు అనురాధ నక్షత్రం ఒకటి, జ్యేష్ఠ నక్షత్రంలోనూ చంద్రుడు మరింత నీచంగా ఉండటం అనేది ఉంటుంది. కనుక ఇక్కడ జ్యేష్ఠ నక్షత్రం వారికి అధిపతి బుధుడు అవుతున్నాడు, తర్వాత వచ్చేప్పటికి రాస్యాధిపతి కుజుడు అవుతున్నాడు. అంటే ఇక్కడ మనకి జ్యేష్ఠ నక్షత్రంలో ఏ పాదంలో జన్మించినప్పటికీ కూడా, అంటే ఒకటో పాదం అని, రెండో పదం, మూడో పదం, 4 పదాలు కూడా ఇవన్నీ కూడా పూర్తిగా మరి కుజుడు అంటే వృశ్చిక ఆధిపత్యంలో పుట్టడం అనేది జరుగుతుంది. తర్వాత అది కుజుడు దానికి అధిపతి. ఇంకా నక్షత్రానికి వచ్చేప్పటికి మరి బుధుడు అవుతున్నాడు. సో బుధుడు కుజుడు కూడా పరస్పర విరుద్ధమైన గ్రహాలు. అందుకని ఈ జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి జీవితంలో వారికి ఉండే ప్రవర్తన వల్లే జీవితంలో మంచి అవకాశాలు కోల్పోవటం అనేది ఉంటుంది. కుజుడేమో వేగాన్ని ఇస్తే ఇక్కడ బుధుడేమో బుద్ధిని ఇస్తాడు. కానీ ఇక్కడ చంద్రుడు లోపించడం వల్ల ఈ రెండింటి మధ్య సమన్వయం లోపించి వీరి జీవితంలో ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం తీసుకోలేక అవస్థలు పొందటమే కాక మంచి అవకాశాలని పోగొట్టుకోవటం అనేది కూడా ఉంటుంది. తర్వాత ఈ మనోప్రవృత్తికి కారకుడైన చంద్రుడు నీచపడటం వల్ల కూడా వీరు ఎప్పుడు కూడా నిర్ణయాలు తీసుకోవటంలో, అంటే ఎవరిని నమ్మాలో వారిని జీవితంలో నమ్మకపోవటం, ఎవరిని నమ్మకూడదో వారిని ఎక్కువగా నమ్మటం, ఈ రకమైన బలహీనత వల్ల కూడా ఈ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు వారి జీవితంలో ఎక్కువగా కష్టాలు తెచ్చుకోవటం అనేది ఉంటుంది. అలాగే ఈ జ్యేష్ఠ నక్షత్రంలో ఎవరైతే పుడతారో వారి యొక్క బుధుడు దశ అనేది 17 ఏళ్ళు ఉంటుంది. తర్వాత వచ్చేప్పటికీ కేతు మార్గదశ అనేది కూడా ఉంటుంది. కనుక ఇక్కడ మొదట్లో కొంతవరకు సుఖం అనుభవించినప్పటికీ కూడా కొద్దిగా పెద్ద చదువులు అలాంటివి వచ్చేప్పటికీ కొంత ఇంట్లో ఇబ్బందులు ఎదుర్కోవటం, అలాగే వీరు కూడా చదువుల పట్ల కొంత కాన్సన్ట్రేషన్ సరిగ్గా పెట్టుకోలేకపోవటం, తర్వాత వీరి యొక్క 12వ ఏట, 16వ ఏట, మరి 19వ ఏట ఎక్కువ అశుభాలు జరగడానికి కానీ, తల్లిదండ్రుల్లో లేదా వారి యొక్క బాగా ఎవరినైతే అమితంగా ప్రేమిస్తారో అలాంటి వ్యక్తుల్ని దూరం చేసుకోవటం, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఎక్కువ ఉండటం అనేది కూడా ఉంటుంది. కనుక ఏదైనప్పటికీ కూడా జ్యేష్ఠ నక్షత్రం వారికి అయితే కనుక ఎక్కువ జీవితంలో కొంత బుడిదొడుకులు, అలాగే చిన్న వయసులోనే వారికి కావాల్సిన బంధువులను ఎంతో కొంత వారిని కోల్పోవటం, ఇలాంటి లక్షణాలు కూడా ఎక్కువ జ్యేష్ఠ నక్షత్రం వారికి కనపడే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక 24వ ఏట నుంచి క్రమంగా ఆర్థిక పరిస్థితి అయితే మెరుగుపడటం అనేది ఉంటుంది. ఇక్కడి నుంచి కనుక వీరు కనుక సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఉంటే కొంత జీవితం వరకు సాఫీగా సాగే పరిస్థితులు అయితే ఉంటాయి. లేదంటే కూడా జీవితంలో మరి ఎప్పుడు కూడా గెలుపు ఓటమి అన్న చందాన్నే వెళ్తుంది తప్ప మరి స్థిరంగా లేకపోవటం అనేది ఉంటుంది. కనుక వీరు ఎప్పుడు కూడా చాలా బలోపేతంగా ఒకటే నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి పోరాడితే కనుక తప్పకుండా ప్రయోజనం అయితే ఉంటుంది. ఇంకా ఈ జ్యేష్ఠ నక్షత్రం వారు ఎవరైనప్పటికీ కూడా 1వ పాదము వచ్చేప్పటికీ మరి గురుడుకి ఆధిపత్యంలోను, తర్వాత 2-3 నక్షత్రాల మీద శని యొక్క ఆధిపత్యంలోను, 4వ ఆధిపత్యం వచ్చేప్పటికి గురుడికి సంబంధించింది అవుతుంది. కనుక ఈ 2-3 జ్యేష్ఠ నక్షత్రం 2-3 పాదాల్లో జన్మించిన వాళ్ళైతే కనుక వీరికి కొద్దిగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. క్లరికల్కి సంబంధించిన వాటిల్లో వీళ్ళు ఎక్కువగా రాణించే అవకాశాలు అయితే ఉంటాయి. ఇంకా 1-4 పాదాల్లో జన్మించిన వాళ్ళ మీద అయితే కనుక తప్పకుండా మరి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో కానీ, లేదా ఏదైనా సరే మరి మనం కాంటాక్ట్ బేస్లో వచ్చేవి, తర్వాత లేదా శిక్షణలు ఇచ్చేవి, ఎనీ టైప్ ఆఫ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అలాంటి వాటిలో కూడా ఎక్కువ రాణించే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక ఇంజనీరింగ్లో కనుక వెళ్ళాలి అనుకుంటే కనుక వీరికి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎక్కువ మేలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక వైద్య రంగంలో వెళ్తే కనుక ఖచ్చితంగా వీరు ఏదైనా సరే ఎనీ టైప్ ఆఫ్ సర్జన్స్ అవుతే కనుక ఎక్కువ పేరు తెచ్చుకునే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక వీరు ఎక్కువగా మరి కాలభైరవుని ఆరాధించడం వల్ల ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది. కనుక ప్రతి శనివారం కూడా
కొంత కాలభైరవ అష్టకం చదవటం, లేదా కాలభైరవ గుళ్ళకి సందర్శించుతూ ఉండటం, అలా చేస్తే కనుక వీరి జాతకంలో ఉండే కొంత ఇబ్బందులు అయితే తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ఓం ఝుమ్ ఓం ఝుమ్ అనేది నిత్యం పఠిస్తూ ఉండటం వల్ల కూడా ఈ జ్యేష్ఠ నక్షత్రం వారికి ఉండే జాతకాల్లో కొంతవరకు ఇబ్బందులు తప్పించుకోవడానికి, అధిగమించడానికి ఉంటుంది. ఇది ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం వారి యొక్క ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.